బుధవారం నాగార్జున సాగర్ లో దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రాములు మాట్లాడుతూ దామోదర్ సంజీవయ్య గొప్పతనాన్ని వివరించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకుడు రాజా మాట్లాడుతూ డ్యామ్ స్వర్ణోత్సవాల సమయంలో విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. దామోదర్ సంజీవి యొక్క గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాత్రికేయులు కెఎం రావు, శ్యామ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ కూడా పెన్షన్ అనేటటువంటిది ఇప్పించింది దామోదరం సంజీవయ్య గారే. ఈ సందర్భంగా చాలా నిరాడంబరుడు. ఒక సందర్భంలో ఇతనికి మన ముఖ్యమంత్రిగా ఇవ్వాలన్నప్పుడు నెహ్రూ ఒక పరిశీలకుడిని వీళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మ కట్టెల పొయ్యిలో వంట చేస్తున్నది. అమ్మ, మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడు అని చెప్తే జీతం ఎంతయ్యా పెరుగుతుందా అని అడిగింది ఆమె. అయితే ఆమెను దృష్టిలో పెట్టుకొని ఇతను వృద్ధులకి పెన్షన్ అనేటటువంటిది సంజీవయ్య గారు ఆనాడు ఇవ్వడం జరిగింది. ఆ పూరింట్లో వాళ్ళు ఉన్నది కూడా దాన్ని చూసిన తర్వాత ఎంతటి నిస్వార్థపరుడో, ఎంతటి ప్రజాసేవకుడు అనేటటువంటిది నెహ్రూ గారికి అర్థమైపోయి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఇతన్ని ప్రజాసేవ అంటే ఇదే నిజంగా భారతరత్న ఇవ్వాలి అనేటటువంటిది మేము కోరుకుంటున్నటువంటి అంశం. సాగర్ డ్యామ్కి వచ్చి దాదాపు 33 సంవత్సరాలు అయిపోయింది. సాగర్ డ్యాము సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి ఈ మన డ్యామ్ స్వర్ణోత్సవ సిల్వర్ జూబ్లీ చేయదలుచుకుంటున్నాం సార్. ఆ సందర్భంగా ప్రముఖులు నిస్వార్థంగా సేవ చేసినటువంటి కొంతమంది వ్యక్తుల శిలాఫలకాలు నాగార్జున సాగర్లో డ్యాంలో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం మేము ముఖ్యంగా అప్పటి చీఫ్ ఇంజనీర్ మన మీర్ జాఫర్ అలీ గారిది. ఆనాడు ఎంతోమంది డ్యామ్ నిర్మాణ సమయంలో అసూలు వాసిన శ్రామికులకు ఇంజనీర్లకు కలిపి ఒక శ్రామిక స్తూపం కట్టాలని నిర్మించాలనే ఉద్దేశంతో మేము ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అట్లే రాజశేఖర రెడ్డి గారు మంచిగా స్పందించి, అంతేకాకుండా ఈ డ్యామ్కి రూపకర్త అయినటువంటి కేఎల్ రావు గారు ఇంజనీర్ గారిది, మరియు కొంతమంది మినిస్టర్లు నిస్వార్థంగా సేవ చేసినటువంటి మినిస్టర్లు ఇలా విగ్రహాలు ఆవిష్కరించాలనే ఉద్దేశంతో వారు కూడా స్పందించి మేము మా మాస్టర్ గారికి మరియు పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండడం చాలా సంతోషం. ఇలాంటి మహనీయుల విగ్రహాలు ఉండడం ఎంతో ఆనందం. అయితే ఎర్త్ డ్యామ్ మీద ఈ విగ్రహం ఉండడం వల్ల కేవలం కొంతమంది మాత్రం చూస్తున్నారు. అలా కాకుండా పిల్లర్ సెంటర్ వద్ద కానీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని పలువురు కోరుతున్నారు. స్వర్ణోత్సవాల సమయంలో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ కట్టడం విషయంలో దామోదర సంజీవయ్య గారు చాలా చొరవ తీసుకున్నారు. దాచేపల్లి నుంచి సిమెంట్ రావడానికి, నిర్మాణం చురుకుగా రావడానికి కూడా ఎంతో శ్రద్ధ వహించి ఆయన సాగర్ విషయంలో శ్రద్ధ చూపించడం జరిగింది. అందుకనే ఈ సాగర్ దగ్గర ఈ విగ్రహం అనేటటువంటిది ప్రతిష్టాపన చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మేము స్థానికులం కావడం కూడా మాకు చాలా సంతోషం. డాక్టర్ సంజీవయ్య గారి జన్మదిన సందర్భంగా అనేక శుభాకాంక్షలు, అలాగే మనందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నాగార్జున సాగర్లో దామోదర్ సంజీవయ్య విగ్రహం ఉండడం మాకు చాలా సంతోషకరం. ఇలాంటి విగ్రహాన్ని అన్ని 4 కూడల్లో ఉన్న దగ్గర ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ఆవరణ పావన కూడా ప్రభుత్వం తరపున అధికారులు కూడా పట్టించుకొని దీనికి చేస్తే మంచిగా చేస్తే బాగుంటుందని మా భావం.